కనిపించలేదా? ఎక్కడ మీరుండేది? వీళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి? పోతూ ఉంటే మధ్యలో బండి ఆపుకున్నారు, అక్కడ పరిశీలించుకుని వచ్చాను, చేశారు. ఏ ఏరియా అంతా మన నారాయణ సార్ మన టౌన్ మొత్తం కవర్ చేస్తున్నారు. ఒక దగ్గర మిస్ అయినా ఇంకో దగ్గర కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది దీని గురించి? చాలా బాగుంది. బాగా కనిపిస్తాయమ్మా. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? ఎప్పుడు చూపించుకున్నారు అమ్మా? ఇంతకుముందు ఏదైనా డాక్టర్ చూపించుకున్నారా? అక్కడ ఏమైనా మీకు రాశారు కళ్ళద్దాలు? రాసిలేదా? ఇప్పుడు ఎలా మీకు కనిపించి తగ్గిందా? సో బయట మరి ఇంకోసారి చూపించుకున్నారా మీరు ఏమన్నా? ఇప్పుడు మీకు ఎలా ఉంది? బాగుంది. అమౌంట్ ఖర్చు పెట్టారా? ఏం లేదు. ఇప్పుడు బాగా కనిపిస్తుందా? నారాయణ నేత్ర జ్యోతి ఈ సేవా కార్య గురించి మీరు ఏం కరెక్ట్గా చెప్పండి. అయినా డబ్బులు మిగిలిపోయినాయి చాలా. ఆడ ఏసీ వ్యాన్ వచ్చింది, హాయిగా చక్కగా చూపించేసారు. బాగా వచ్చింది, బాగా అంటే నీట్గా ట్రీట్మెంట్ చేశారు. అమ్మ రాత్రి పొద్దుపోయి 8 గంటలకి క్లోజింగ్ టైంలో వచ్చారు మీరు ఆడ. నేను చూశాను, నేను కూడా అప్పుడు చూపించుకున్నాను. మీరు ఎతుకుతున్నారు అటు ఇటు, ఏం ఎతికారు అంటే మీకు కనిపించలేదా అది ఏంటి? అమ్మా అంటే మీకు కలద్దాలు రావడము, మీకు బాగా చెకప్ చేయడము, దీని గురించి ఏం చెప్తారు మీరు? సారు మా కోసం చాలా చేశారు. ఇప్పుడు అద్దాలు కూడా అంటే బయట చూపించుకోవాలంటే చాలా అమౌంట్ అవుతుంది సార్. ఇప్పుడు ఎంత ఖర్చు ఉంటుంది అది? అవుతుంది సార్, 2-3 వేలు దాకా అవుతుంది. 2-3 వేలు. సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. మేడం, నారాయణ నేత్ర జ్యోతి మీద మీరు ఒక డాక్టర్గా పేదలకు అందుతున్న వైద్యాన్ని బట్టి మీరు ఏం చెప్తారు? నారాయణ నేత్ర జ్యోతి అనేది ఒక ప్రోగ్రామ్గా సార్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ నేను ఇప్పుడు 1.5 month నుంచి చూస్తూ ఉన్నాను. ఇట్ ఈస్ ఇవాల్వింగ్ లైక్ ఒక ఉద్యమం లాగా అనిపిస్తూ ఉంది నాకు. ఇప్పుడు మేము ఇంతకుముందు క్యాంప్స్కి నేను అసిస్టెంట్ నుంచి నారాయణ హాస్పిటల్లో నుంచే చేస్తున్నానండి, అంటే 2012 నుంచి. ఇంతకుముందు మేము క్యాంపుల కంటే నెలకు ఒకసారి, వారానికి ఒకసారి అట్లా వెళ్ళేవాళ్ళము. అది జూనియర్స్ వెళ్ళేవాళ్ళు. అలాంటిది ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత సార్ మమ్మల్ని సీనియర్ డాక్టర్సే వెళ్ళాలి, మీరే పేషెంట్స్ దగ్గరికి వెళ్ళాలి, క్వాలిటీ ఉన్న వైద్యము కార్పొరేట్లో ఎలా ఉంటుందో అట్లా పేషెంట్ సాటిస్ఫై అయ్యేలాగా మీరే వైద్యం అందించాలని మాకు చెప్పడం జరిగింది. దానికి తోడు మా టీం అంటే మా డిపార్ట్మెంట్ అంతా బాగా నాకు సహకరిస్తూ ఉంది. ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్ఛార్జిగా సార్ సెలెక్ట్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది చాలా ఉపయోగమైన ప్రోగ్రాం అండి. ఎందుకంటే చాలామందికి కంటి చూపు తక్కువగా ఉన్నా వాళ్ళకి వీలవ్వకో, లేకపోతే కొంతమంది ఏంటంటే తీసుకెళ్లే వాళ్ళు లేకపోతే పనికి వెళ్తే ఆ రోజు మాకు పని ఆదాయం పోతుందనో చాలామంది ఇంట్లోనే కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అలా కాకుండా సార్ ఏం చెప్పారంటే 4 నుంచి 8 వరకు ఈ క్యాంప్ కండక్ట్ చేయమన్నారు. అట్లయితే వాళ్ళ పనికి వెళ్ళేదానికి కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. పైగా ఎండాకాలం కాబట్టి ఎండలో వాళ్ళు ఏమి ఇబ్బంది పడకుండా చాలా ఈ ప్రోగ్రాం అనేది మీరు చేయాలని చెప్పారు. దానికోసం ఒక వెహికల్ కూడా మాకు ఇచ్చున్నారు, నారాయణ ఆన్ వీల్స్ వెహికల్. దాంట్లో అన్ని సదుపాయాలు కలవు, ఏసీ సదుపాయం ఉంది, ప్లస్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. మీకు హాస్పిటల్కి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. దాంట్లో మేము కంప్యూటరైజ్డ్ ఐ టెస్ట్ చేసి అవసరమైన వాళ్ళకి అద్దాలు ఇక్కడ రాస్తాము. సర్జరీ అవసరమైన వాళ్ళకి మేమే వెహికల్లో తీసుకొని సర్జరీస్ చేసి అది కూడా ఫ్రీగా ఫేకో ఎమల్సిఫికేషన్ అని చేసి మళ్ళీ వాళ్ళని ఇంట్లో డ్రాప్ చేసి వాళ్ళకి కావాల్సిన మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రాం ఇలా చేయడం అనేది చాలా విశేషమైనది. ఆ ఆలోచన వచ్చినందుకు నారాయణ గారికి అందరూ మనము చాలా రుణపడి ఉన్నాము. అలాగే నెల్లూరు ప్రజలకి ఎప్పుడూ సార్ అండగా ఉంటూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేశారు. అంటే రోజుకి ఒక అమౌంట్ ఖర్చు అవుతుంటుంది, అది ఎంత మాత్రం ఖర్చు అవుతుంది అనేది జనాలకు తెలియదు కదా, మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఇప్పుడు నారాయణ వీల్సే
వెహికలే కోట్లలో ఖర్చు అయిందండి. అది లక్షల్లో కాదు, 3 కోట్ల దాకా ఖర్చు అయింది. మళ్ళీ ఇంకొక వెహికల్ కూడా ఆర్డర్ పెట్టున్నారు, అది కూడా దాదాపు 40-50 lakhs దాకా ఖర్చు ఉంది. అది మాకు May 15 తర్వాత కూడా అది మాకు అందుబాటులో వస్తుంది. మళ్ళీ పైగా ఈ అద్దాలు కూడా సార్ చెప్పింది ఏంటంటే, మీరు ఐ వాష్ ప్రోగ్రామ్ అంటే ఏదో ఏదో కన్నీళ్ళు తుడుస్తున్నట్టుగా ఈ ప్రోగ్రాం చేయొద్దు. మాకు చెప్పిన మాటలే సారు. ప్రతి వీకు మాకు కాన్ఫరెన్స్ పెట్టి, మాకు కానీ పార్టీ వాళ్ళకి కానీ కాన్ఫరెన్స్ పెట్టి సారే స్వయంగా ఈ ప్రోగ్రామ్ని ఫాలో అప్ చేస్తున్నారు. చాలా ఖర్చుతో కూడిన పని అండి, అండ్ శ్రమతో కూడిన పని. దీనికోసం ఒక టీం, అంటే డాక్టర్సే కాకుండా సిబ్బంది, వ్యాన్ కానీ లేకపోతే మనకి సిస్టర్స్ కానీ, ప్లస్ సపోర్టింగ్ టీమ్ టెక్నీషియన్స్ కానీ, ఈవెన్ ఆడియో విజువల్ వాళ్ళ కానీ ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా అందరినీ మాకు సార్ ఇవ్వడం జరిగింది. అందుకే ఇది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అండ్ లోకల్ పార్టీ లీడర్స్ పేషెంట్ సహకారంతో ఈ ప్రోగ్రాం ఇలాగే జరగాలని ఆశిస్తూ సెలవు. మంత్రి నారాయణ గారు నగర ఎమ్మెల్యేగా ఆయన ఏదో చేస్తున్నారని ఒక విమర్శలు ఉంటాయి కదా, అది పేదల కోసం ఆయన ఎన్నో చేస్తున్నారు అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారని తెలుస్తుంది. మీకు ఏదైనా కొంచెం తెలిసింది చెప్తారా? అంటే యూజువల్గా నాకు తెలిసింది ఏంటంటే, పొలిటీషియన్స్ అన్నీ ఇలాంటివి చేయడము ఎలక్షన్ ముందే మేము చూస్తూ ఉంటాము. కానీ సారు ఒక పేషెంట్ని చూసి, చెంచమ్మ అనే పేషెంట్ని చూసి, అంటే సారు పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆమె సార్ని చూడలేదు, కానీ సార్ వాయిస్ లేకపోతే పక్కన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సార్ వచ్చారని ఆమె సార్ కాళ్ళ మీద పడింది. సార్ ఆమెను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి, పాపం ఈమె నన్ను చూడకపోయినా నా కాళ్ళ మీద పడిందని సార్కి చాలా మనసు కరిగి అప్పుడు వెంటనే నాకు ఫోన్ చేయడం జరిగింది. అక్కడి నుంచే నాకు ఫోన్ చేస్తున్నారు. సాటర్డే అనుకుంటా అండి, దాదాపు మార్చ్లో జరిగింది ఇది సంఘటన. నాకు ఫోన్ చేసి వెంటనే మీరు సండే మీరే ఇంటికి వెళ్ళి ఆ పేషెంట్ చూడాలి, ఆ పేషెంట్కి ఎంతవరకు మనం న్యాయం చేయగలమో అది చూడండి అని చెప్పారు. నేను అలాగే సండే కూడా వెళ్ళున్నాను, నాతో పాటు మేయర్ గారు కూడా వచ్చున్నారు. మేము చూసాము, పేషెంట్కి శుక్లాలు ఉన్నాయి, ఒక కంట్లో అయితే నరం పూర్తిగా డ్యామేజ్ అయిందండి, ఒక కంటికి చేయగలమని అనిపించింది నాకు. వెంటనే హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పాము. ఆ పేషెంట్ మేము చెప్పినట్టు హాస్పిటల్కి వచ్చున్నారు. వచ్చిన తర్వాత పరీక్షలన్నీ చేసిన తర్వాత మేము ఒక్కటే చెప్పాము, దేవుడి మీద భారం వేస్తాము, మీకు మంచి చేయాలనే ట్రై చేస్తాము, చూపు వస్తుందని మాకు అనిపిస్తుంది. ఆ పేషెంట్ వాళ్ళు కూడా మా మీద నమ్మకంతో ఆపరేషన్ చేయించుకున్నారండి. ఇప్పుడు దాదాపు 4-5 meters వరకు ఆమె కనిపిస్తుంది. మళ్ళీ ఫాలో అప్ కూడా నేను వెళ్ళి చూశాను, ఆ ఏరియాలో స్పెక్స్ ఇచ్చినప్పుడు. ఆమె ఒకటే అనింది, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్, మా జీవితంలో వెలుగు ప్రసాదించారు అని ఆ వీడియో కాల్లో కూడా సారు మాట్లాడటం జరిగింది. ఆ ప్రోగ్రాం ఆమెను చూసిన తర్వాత ఈ ప్రోగ్రాం మనం ఎందుకు అందరికీ బాగా యూటిలైజ్ చేసి ఇంకా బిగ్ స్కేల్లో ఎందుకు చేయకూడదని సార్కి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేశారు. వెంటనే 1 or 2 daysలోనే సార్ ఇక్కడే ఉన్నారు. March 8th or 9th సార్ హ్యాండ్స్తో ఈ ఇనాగరేషన్ జరిగింది. ఆ రోజు మార్నింగ్ చెప్పారు, ఈవినింగ్ క్యాంప్ అరేంజ్ చేసేసారు. దాని తర్వాత ఇది నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. ఎంతమందికి మొత్తం ఇప్పటి వరకు దాదాపు 4,800 మందికి స్క్రీన్ చేస్తామండి. ఇప్పుడు కూడా క్యాంప్ జరుగుతూ ఉంది. ప్రతిరోజు మేము క్యాంప్ చేస్తున్నాము. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం గురించి, ఈ ఉచిత సేవ అంటే నారాయణ నేత్ర జ్యోతి ఈ సేవా కార్యక్రమం గురించి మీరు ఏం కరెక్ట్గా చెప్పగలుగుతారు? నాయన డబ్బులు మిగిలిపోయినాయి చాలా. ఆడ ఏసీ వ్యాన్ వచ్చింది, హాయిగా చక్కగా చూశారు, బాగా అంటే నీట్గా ట్రీట్మెంట్ చేశారు, మాకు ఇచ్చారు. దానికి థ్యాంక్స్ నాయన. పళ్ళు కూడా చూశారు అక్కడ. మొన్న నారాయణకు పోయి పళ్ళంతా చేసుకున్నాను. సిమెంట్ పెట్టారు, అదంతా డస్ట్ అంతా తీసేసారు, బాగా చేశారయ్యా. చాలా 20,000 మిగిలినట్టే కదా మాకు. అంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది మామూలు బయటికి వెళ్తే? పంటికైతే 10,000 అవుతుంది, దీనికి అవ్వచ్చు ఒక 2,000 అంటే మీకు ఉచితంగా నారాయణ వైద్యం అనేది మన ఇంటి దగ్గరికి వస్తుంది. అదే కదా నారాయణ గారు ప్రజల వద్దకి అన్నీ తీసుకొచ్చేస్తుంటాడు.
ఇంకా ఆయనే కదా మాకు ఇంత మాత్రం ఎవరు చేసిన వాళ్ళు లేరు, ఎవరు చేయలే, ఎప్పుడు చేయలే.